మండిపోతూ ఉంటుందో. నిన్ననే ధర్మవ్యాధి గ్రంథం చేరుకొచ్చి చదువుతూ ఉన్నాను. కోరిక ఎలాంటిది అంటే ఒక లోతైన బావి పైన ఎండుగడ్డి కప్పినట్టుగా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, మామూలు దారిలో ఉన్నట్టుగానే ఉందనుకుంటాం కదా. కానీ అడుగు పెట్టగానే ఏమవుతాం చెప్పగలరా? అలా పడిపోతాం అంతే. చూసేదానికి పైన గడ్డి ఎండుగడ్డి బాగానే ఉంటుంది, కానీ అడుగు పెట్టామో ఏమో అందులో పడిపోతాం. అలాగే కోరిక కూడా, కామం కూడా, ఫలానా కావాలి, ఫలానా కావాలి, ఫలానా నిజాలు కామానం ఉపభోగిన కామతి కదాచన అని 2 జన్మలు అనుభవించిన చక్రవర్తి చివరి కామాలు చెప్తాడు. అనుభవించినందువల్ల కోరిక ఎప్పుడు పూర్తి కాదు, దాన్ని పూర్తి చేయలేము. ఎట్లాగా అగ్నిలో అగ్ని పూర్తి ఎట్లాగైతే ప్రజ్వలిస్తుంటుందో అట్లాగే ప్రజ్వలిస్తుంటుంది. మరి ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే దానికంటే నువ్వు ఏ వస్తువునైతే కోరుకున్నావో దానికంటే మించిన వస్తువు దానికి దొరికినప్పుడు. మీ అన్నమాట విషయం చూసే ఉంటారు. నా భార్య కంటే అందమైన వాళ్ళు ఇంకొకరు లేరు అని ఆమె గొడుగు కూడా పట్టుకొని పోయాడు కదా, చూసారు కదా అంతా కూడా. కానీ ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. అంతకంటే అందమైంది కాదు, కొన్ని వేల అందమైన వస్తువు ఇంకొకటి ఉంది. ఈ లోకంలో నా భార్య కంటే అందమైన లేని చాలన్నాడు. ఆఖరి పుణ్యం పండింది. భగవంతుని యొక్క తేజస్సును దర్శించాడు. అప్పుడు ఇటున్నది అటైపోయింది కదా. కాలైతే ఉంటుంది కదా, ఇలా అయితే పడుతుంది, ఇలా అయితే పోతుంది. అలాగే మనస్సు ఒకప్పుడు ఒకదాన్ని ఆకాశించినప్పుడు ఇంకొక దాని యొక్క రుచి దానికి తెలియదు. ఇంకో దాని రుచిని తెలియతుందా, దానికంటే పైదాన్ని వెతుకుతూ ఉంటుంది. అలాగే కామై తైతై అపహృత జ్ఞానం. భగవంతుడు అన్నాడు భగవద్గీతలో, ఆయా కోరికల చేత మన యొక్క జ్ఞానం అపహరింపబడింది. ఎలా అపహరించడం అంటే అపహరించడం అంటే దొంగిలించడము అని అర్థం. దొంగిలించాలంటే చూస్తూ ఉన్నప్పుడు దొంగిలించేది ఒకటి, తెలియకుండా ఉన్నది దొంగిలించేది ఒకటి, బలాత్కారంగా తీసుకుపోయేది ఇంకొకటి. కానీ ఇది అపహరించింది ఎట్లా అపహరించిందంటే బలాత్కారంగా రాకపోతుంది. బలాదివని యోగిత. దానివల్ల కొన్ని మంచి జరుగుతూ ఉంటాయి.